అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకు చాలా క్విక్ గా అయిపోయే ఒక స్నాక్ ఐటెం చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టి 2 hours అయితే నానపెట్టుకోవాలండి. 2 hours తర్వాత అందులోంచి వాటర్ తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక బాండీ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిపోయినాక మనం వాటర్ తీసేసిన శనగపప్పును అయితే ఇందులో వేసుకోవాలండి. బాగా క్రిస్పీకి అయితే వేయించుకోవాలి. ఇక మీరు క్రిస్పీగా ఎంత వేయించుకుంటే దీని టేస్ట్ అయితే అంత బాగుండిద్ది. ఇంకా వేగినాయో లేదో తెలుసుకుంటానికైతే ఒకటి తీసి అయితే కొరికి చూడండి. కరకరలాడితే అయితే ఇక దీన్ని తీసేసుకోండి. ఇక్కడైతే నా శనగపప్పు అయితే ఎగిపోయినాయి, ఇంకా తీసేసుకుంటున్నాను. నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి పేపర్ అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ పోవడానికి. అందులోనే కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకు టేస్ట్ కూడా బాగుండిద్ది క్రిస్పీగా. ఇక ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, అలానే గరం మసాలా, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు చేసుకున్నానికి ఇన్స్టాంట్ గా స్నాక్ ఐటమ్ గా చాలా బాగుంది.